మిత్రులారా, నా పేరు భువనగిరి నర్సింగ్. మిత్రులారా, రాష్ట్రంలో ఈరోజు జంజీల యొక్క ప్రభావం బీసీ కాన్సెప్ట్తో ఉన్నటువంటి ఉద్యమం మీద పెద్ద ఎత్తున ప్రభావం చేసింది. ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. అది లోపల పెళ్ళుబుక్కుతూ ఉన్నది. స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి బీసీలకు రాజ్యాధికారంలో విసిరివేయబడినటువంటి సామాజిక వర్గాలు బీసీలలో ఉన్నాయి. ఈ పరిస్థితిని సమీక్షించుకొని ప్రజల యొక్క పెద్ద ఎత్తున సంఘీభావం చేసుకుంటూ పరస్పరం సహకరించుకుంటూ ప్రజలు ఈసారి ఈ రాజ్యాధికారంలో ఉన్నటువంటి రెండు సామాజిక వర్గాలకు ఇక నుంచి ఆ స్థానం ఇవ్వకుండా బహుజనులే అందులో రాజ్యాధికారంలోకి రావాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం ప్రజల్లో వెలుగుతుంది. ప్రజల్లో ఈరోజు ఎవరైనా సరే ఎస్సీ బీసీ ఎస్టీలు అంటేనే ప్రజలు వాళ్ళే రైతులు, వాళ్ళే శ్రామికులు, వాళ్ళే ఆర్టీసీ కార్మికుల వరకు, సింగరేణి కార్మికుల వరకు అందరూ కూడా బీసీ సామాజిక వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళే బహుజనులు అంటారు, వీళ్ళని ఎస్సీ బీసీ ఎస్టీలు అని అంటారు, వీళ్ళే దళితులు అంటారు. అన్ని వర్తించేటువంటి ప్రజలు వాళ్ళే రైతు కూలీలు, వాళ్ళే ప్రతి చోట విద్యార్థులు, మేధావులు, అనేక మంది ఈ సమిష్టిగా ఉన్నటువంటి ఈ ప్రజా బాహుళ్యము ఈరోజు ఒక సమిష్టి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. దానికి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటిదే జంతర్ మంతర్లో జరిగినటువంటి ఉద్యమకాండ. ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఉద్యమంలో ఎటువంటి సమస్యనైనా ప్రజలు పరిష్కరించుకోగలుగుతారనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో అది నింపగలిగింది. అది విద్యార్థులు చేసినటువంటి దేశ రాజకీయాలను మలుపు తిప్పినటువంటి ఒక చైతన్యం అనేది స్పష్టమవుతుంది. ఆ చైతన్య స్ఫూర్తిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆ దిశగా ఆలోచిస్తున్నారు. రాజ్యాధికారం ఎందుకు మనకు దక్కకూడదు అనేటువంటి ప్రశ్నలు సమీక్షించుకుంటున్నారు. ప్రశ్నతోనే ప్రారంభించాలి మన జీవితాన్ని, మన ఉద్యమాన్ని, బ్రతుకు బాటను కేవలం ప్రశ్నతో మాత్రమే ప్రారంభించి ఈ ప్రశ్నకు జవాబు సరైనటువంటి వచ్చే వరకు ఆ ప్రశ్నను ముందుకు తీసుకొని మనం కొత్త సమాజం కోసం, సమాజం కోసము ప్రయత్నించాలనుకుంటే దానికి అంబేద్కర్, జ్యోతిబా పూలే వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తిని, వాళ్ళు ఇచ్చినటువంటి సైద్ధాంతిక స్ఫూర్తిని మనం ఆకలింపు చేసుకొని దాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్క బీసీ సామాజిక వర్గంలో ఈరోజు నిలదీస్తున్నారు. యువతులు సావిత్రిబాయి పూలే చరిత్రను చదువుతున్నారు, ఫాతిమా షేక్ జీవిత చరిత్రను చదువుతున్నారు. వాళ్ళ యొక్క ఆశయాలు ఏ విధంగా, వాళ్ళు ఎంత అప్పుడున్నటువంటి ఈ పాశవికమైనటువంటి బ్రాహ్మణ మనువాద సమాజానికి వ్యతిరేకంగా ఒంటరిగా ఏ విధంగా వాళ్ళు పోరాటం చేశారు, వాళ్ళు హక్కులను ఎలా సాధించుకోగలిగారనేటువంటి ఆ స్ఫూర్తిని వాళ్ళ హృదయాల్లో నింపుకొని ఈరోజు మన ముందుకు సాగడానికి యువతులు, విద్యార్థినులు కూడా పెద్ద ఎత్తున సంఘటితం అవుతున్నారు. అప్రోచ్ ఉద్యమం చేసినటువంటి అది వదిలిపెట్టినటువంటి చిహ్నం ఏంటంటే ఈ సమిష్టిగా మనం ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ మార్గంలో ఉద్యమించి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశాన్ని ప్రక్షాళన చేసుకొని ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి ఒక వ్యవస్థను మనం నిర్మించుకోవచ్చని, దాని ద్వారా ఉచిత విద్యను మనం పొంది, ఉచిత వైద్యాన్ని పొంది ప్రజలు సుభిక్షంగా ఉండవచ్చు, మన సంపదపై మనకే అధికారం ఉండే విధంగా మనం అటువంటి ఒక పాలనా వ్యవస్థను మనం సృష్టించుకోవచ్చు అనేటువంటి ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, చైతన్య స్ఫూర్తి, రాజకీయ చైతన్యాన్ని ఆ అప్రోచ్ ఉద్యమం జంతర్ మంతర్లో అక్కడ వదిలిపోయింది. అది అక్కడనే స్థిరంగా ఉండడం లేదా దేశం నలుమూలలా ప్రయాణిస్తుంది. ఆ దేశం నలుమూలలా ప్రయాణిస్తుంటే అత్యంత చైతన్యవంతమైనటువంటి ఎన్నో పోరాటాల్లో రాటుదిల్లినటువంటి అనేక న్యాయబద్ధమైనటువంటి సామాజిక రాజకీయ పోరాటాలు చేసినటువంటి తెలంగాణ సమాజం మీద తీవ్రమైన ప్రభావం చేసింది. ఆ తీవ్రమైన ప్రభావంతోనే ఈరోజు ప్రజలందరూ ఏకమై వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. ఆ సమాయత్తంలో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలు, రెడ్డి వెలం పార్టీలు నాయకులు వాయించేటువంటి ఆ పార్టీలు ఆ పరీక్షలో పడిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు తక్షణంగా ఎటువంటి కొత్త ఎత్తుగడలు వేసినా కానీ ప్రజలు దాన్ని భగ్నం చేసేసి నిజాలను వెలికి తీసి ముందుకు సాగేటువంటి చైతన్యం తెలంగాణ ప్రజల్లో కనబడుతుంది ప్రత్యక్షంగా. ముఖ్యం బీసీ ఉద్యమము రావాలి, బీసీలకు అధికారం రావాలి, కానీ ముఖ్యమంత్రులు మాత్రం ఆ వెలమ రెడ్డి మాత్రమే ఉంటారట. ఇటువంటి వివక్ష, ఇటువంటి రాజనీతితోనే పనిచేసేటువంటి ఈ రాజకీయ పార్టీలను కాలదనడానికి సిద్ధంగా ఉద్యమిస్తున్నారు ఈరోజు బీసీ సామాజిక వర్గాలు. బీసీ సామాజిక వర్గంలో వాళ్ళు కనుక ఒక నిర్ణయం తీసుకొని
సంఘటిత పడి ఈ వ్యవస్థ మార్పు కోసం కనుక ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సత్ఫలితాలు వచ్చి తీరుతాయి. వారు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయాన్ని మునుముందుకు తీసుకుపోవడానికి సంఘర్షిస్తున్నారు, సంఘటిత పడుతున్నారని మీతో నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఫోకస్ తెలంగాణ కూడా బీసీ ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతుంది. బీసీ ఉద్యమాన్ని మద్దతు తెలుపుతున్నటువంటి ఫోకస్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్లో ఆదరించాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై భారత్.